ఇక్కడికి ఏం తీసుకుంటారు? పాపకి కావాల్సినవి తీసుకుంటారా? అది అక్కడ బడ్జెట్ని బట్టి అన్నీ చెప్పబాకు, కొన్నే. అది ఎరా బుడ్డోడు, వెళ్దామా? డ్రెస్సులు కావాలా నీకు? జుబ్బాలు తీసుకుంటావా? సరే పదండి. బాగుంది. సంచి పక్కన పెట్టేద్దాం. పెట్టేసి వెళ్దాం. ఖాళీ ఉందా లేదు? ఖాళీ ఉందలే, పర్లేదు, రోజంత లేదు. అందుకే బరువు. ఎంత బుడ్డిదా? 80 రూపాయలు. 80? భలే ఉన్నాయి. 99 అంట ఈ గ్లాసు. 99 రూపాయలు. చాలా బాగున్నాయి. మంచి కలర్ఫుల్ తీసుకో. యో హలో, కలర్ఫుల్ చూడు. సోఫా సెట్లేగా, సోఫాకేగా, కవరేగా. ఏదా చూడు, మంచిది చూసుకో, బాగుండాలి. సెట్ ఎలాగ అర్థం కావట్లేదు. అవైతే సెట్ వస్తాయి. సెట్టే బాగా వస్తాయి, మామూలుగా చిన్న చిన్నవి వస్తాయా అని. బ్లాక్గా బాగుంటుందా? అదైనా పర్లేదు, బాగుంటుంది. ఏంటి లైస్ పేడు
ఇదేంటి మా అదండి తెలియదు. కిట్నా వేసి చూస్తావు ఇంటి కింద రేట్ ఎంత? ఇదేనా? ఇది ఇక్కడ ఉన్నాయా? రేట్ చూడు. ఇవి తీసుకుంటారు ఈ 3 చూపించి. ఏంటిది? కప్పులా? కాఫీ తాగ, టీ గంట తాగటా? మంచిగా తీసుకో. వెళ్ళిపోదాం పదండి మరి. కేక్ మోడల్స్ అంటుంది. ఎక్కడ చూడలేదు. కేక్ మోడల్స్ ఏంటి? కేక్ పెట్టి తయారు చేస్తుంది. అన్నీ తీసుకున్నారా? క్యాన్సిల్ చేయనా? క్యాన్సిల్ చేయి. రాలేదు కాబట్టి క్యాన్సిల్ చేసి. ఇదిగోండి డీమార్ట్కి వెళ్ళామండి. మా మనవరాలకి కొన్ని గౌన్లు, మా అమ్మాయికి నైట్ డ్రెస్సులు కొన్ని కావాల్సినవి తీసుకొచ్చాను. అవి చూపిస్తానండి. గౌను పింక్ కలరు, ఇది ఒక గౌన్ తీసుకున్నాను. కనబడుతుంది? కనబడుతుంది. తీసే పక్కన పెట్టే. ఇది ఒకటి తీసుకున్నాను. డ్రెస్ పాపకి. డ్రెస్ శ్రీసిందరి డ్రెస్ ఏదో అంటారు. ఇదిగోండి చిన్నపిల్లలు తీసుకున్నాను. బాగుంది. ఏనుగు బొమ్మ ఉంది. బాగుంది. 2 ఇదిగోండి. ఇది వచ్చింది అంటే ఇప్పుడు ఐటమ్ కోసం తీసుకున్నాము. అదేలే క్యాజువల్గా వేసుకోవడానికి. ఇప్పుడు వేసుకోవడానికి. ఇదిగోండి ఇది ఒక కలరు. ఓకే. ఇది కూడా బయటికి వేయటానికి తీసుకున్నామండి. ఇది ఒక కలరు. ఓకే. బ్లాక్ కాదు, అది ఒక రకమైన కలర్. అది ఎల్లో కలర్లో. ఇదిగోండి ఎల్లో కలర్ గౌను. టీ షర్ట్ టైపు. ఇవన్నీ ఇప్పుడు సరిపోతాయి. ఇప్పుడు వేసుకోవడానికి తీసుకొచ్చాం అన్నమాట. ఇదిగోండి ఇది ఒకటి. ఆమెకి మూత తొడటానికి నాప్కిన్ తీసుకున్నామండి. పాలు తాగేటప్పుడు కక్కుంటూ ఉంటారు. అదే బయటికి వెళ్ళినప్పుడు కూడా పాలు తాగినప్పుడు వెంటనే ఎత్తుకున్నప్పుడు కక్కుతారు పాలు. తొడటానికి ఈ నాప్కిన్ తీసుకున్నాం. 4 వచ్చినాయి. 4 వచ్చి 100 రూపాయలు ఎంత అనుకుంటా. 100 రూపాయలు. నేను మరి ఇంక మిగతా రేట్లు ఏం చెప్పట్లేదు గౌన్లకి కానీ. అక్కర్లేదులే. ఏం తెచ్చామన్నా చూపించు. అన్నీ గుర్తుండవులే. చిన్న పాపడి ఇంకోటి ఉంది, అది చూపించే. బొడ్డోడి చూపించే అన్నీ ఒకేసారి. అదేంటిది? చిన్నది. సరే సరే. నా చేతికి ఏదొస్తే తీసుకుంటా.
ఇదిగోండి మా పాప ఆ. ఇదో నైట్ డ్రెస్ తీసుకుంది. దాని మీదకి అది గౌన్ అది ఇదిగోండి పై ఇలా టాప్ ఇలా తీసుకుంది ఓ నైట్ డ్రెస్. బాగుందిలే. ప్యాంట్ వచ్చి టాప్ పై టాప్. ఇది కూడా నైట్ డ్రెస్సేనండి. ఇది కూడా మామూలు ప్యాంట్ వేసుకునేది. ఈ గౌన్ టైప్ బాగుంది. నైట్ గౌన్ లాగా. ఇదిగోండి ఇదో టీ షర్టు. ఓకే. ఇదో నైట్ డ్రెస్ అండి. చిన్న ఏంటి ఆడుతుంది. ఇదిగోండి ఇది సోఫా దగ్గర వేయటానికి కోసం తీసుకొచ్చాను. అక్కడ సోఫా దగ్గర వేయటానికి బాగుంటుందని తీసుకున్నాను. ఇదొకటి. ఓకే. ఆ చేతికి ఏ వస్తాయి చూపిస్తాను. చూపిస్తున్నావుగా. ఇదిగోండి మా మనవరాలకు టవల్ స్నానం చేయించినప్పుడు ఒళ్ళు కూడా టవల్స్ చూపించు. మామూలు టవల్స్ ఏడుతున్నాడు బొడ్డోడు చూడు. అట్లా. ఇదిగోండి స్నానం చేయించి తర్వాత తొడవటానికి మా మనవరాలకు టవల్స్ తీసుకున్నాం. 2 టవల్స్ అండి. సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది. వైట్ 2 వైట్. 2 వైటే పిల్లలకు వైటే బాగుంటుంది టవల్స్. ఓ బెడ్షీట్ తీసుకున్నానండి. ఇదిగోండి పిల్లో కవర్స్ 2. బెడ్షీట్ చాలే. సోఫా కవరా? సోఫా కవర్స్ ఈ ఒక సెట్ తీసుకున్నాను. ఏది అది నేవీ బ్లూనా? నేవీ బ్లూ. బాగుంది. ఇదిగోండి మా పాపకు ఒక టవల్. ఇది ఒక టవల్ తీసుకుంది మా పాప. పాపండి మనవరాలా అమ్మాయికా? మనవరాలు అంటే అమ్మాయి అండి. సరే. ఇదో నైట్ ప్యాంట్ అండి. ఇదొక నైట్ ప్యాంటా? ఇదొక నైట్ ప్యాంట్. అంటే నేను ఏవి వస్తే అవి చూపిస్తున్నాను. సర్లే ఇప్పుడు 3 సార్లు చెప్పావు. ఏ వస్తే అయ్యే చూపించు. ఇదిగోండి 3 సార్లు చెప్పారండి. ఇదిగోండి కరెంట్ పోయినప్పుడు మా మనవరాలు ఫ్యాన్ అండి. ఇది తీసుకున్నాము. బ్యాటరీలు వేయాలి దానికి. బ్యాటరీ బుడ్డ ఫ్యానా? బుడ్డ ఫ్యాను. ఎలా ఉంటుందో కూడా తీసి చూడలేదు అసలు. సరే ఇప్పుడు వచ్చేలాగలేదు. ఇదిగోండి బుడ్డ ఫ్యాన్. ఇప్పుడు పెడదాం. ఏంటి ఈ పప్పల చాకోసా? చాకోస్ కామెడీ. చాకోస్ దగ్గర కామెడీ అయింది అక్కడ. ఏమైంది? ఇదిగోండి 2 బౌల్స్ తీసుకున్నాను. ఏదైనా మనం కలుపుకోవడానికి కేక్ కానీ ఏదైనా తయారు చేసుకుంటాం కదా, అన్నిటికీ దానికోసం అని నేను తీసుకున్నాను 2 బౌల్స్. ఇదిగోండి ఇవి ఒక 1/2 డజన్ తీసుకున్నాను గిన్నెలు. సరిగ్గా చూపించు క్లియర్గా. అదే ఎంత లోన్ రేట్ ఉంది? ఎంత ఒకటి స్టిక్కర్ మీద ఉంటుంది. లేకపోతే ఇటు నేను చూసి చెప్తా. తీసుకున్నాము. ఏదైనా కూర వేయటానికి కానీ బౌల్స్ ఏదైనా సేమియాది కాసుకున్నప్పుడు తింటాక కానీ అట్లా. ఇదిగోండి లేకపోతే మనం మసాలాలు చూపిస్తాం. ఇందులో మసాలాలు వేసేటప్పుడు చూపించడం నాకు యూట్యూబ్కి అవసరం అవుతుంది. తీసుకున్నానండి 6 గిన్నెలు. ఒక్కటి 39 అండి, 40 రూపాయలు. ఇదిగోండి 2 బాక్సులు. దేనికైనా కూరకి దేనికి పనికి వస్తాయి కదా 2 అదే ఉండాలి అలాంటి. ఇది 70 ఇది 80 రూపాయలు. ఒక్కోటి 80. ఇది మా మనవరాలకి 6వ నెల వచ్చింది కదండి. అంటే రేపు నిన్నటికి 6వ నెల వచ్చింది.
మళ్ళీ ఏమైనా వండి పెట్టాలన్నా చేయాలన్నా ఎందుకని తయారు చేసుకోవడం కోసం ఇది తీసుకున్నాము. ఏదన్నా చిన్నది ఏమైనా తయారు చేయాలన్నా దీంట్లో చేయొచ్చులని తీసుకున్నాము. చాలా బాగుందండి. ఇది పెయింట్ గింట్ కూడా ఏం పోదు. బాగుంటుందా? ఇవన్నీ బాటిల్స్ లేవని బాటిల్స్ తీసుకున్నాను. బాటిల్స్ చాలా కాలం అయిందండి తెచ్చి, మార్చేద్దామని తీసుకొచ్చాం. అయినాక చూపిద్దాంలే. ఇదిగోండి 7 బాటిల్స్ తీసుకున్నాము. అదే ఇప్పుడు పాత అయినండి అవన్నీ తీసి కొత్తవి వాడతాం ఇక్కడ నుంచి. ఈ యొక్క 3 రకాలు తీసుకున్నాను. ఇట్లాగా ఈ 2 రకాలు, ఈ 3 అట్లా బాగున్నాయండి. 2 రకాలు స్ట్రాంగ్ గా బాగానే ఉన్నాయి చక్కగా. ఇవన్నీ పట్టకర తీసుకున్నాను. పట్టుకర ఏంటి ఇట్లా పట్టుకునే. ఓహో అదే ఉందా? ఉందనుకుంటా ఒకటి అవుతుందిలే. ఇది మళ్ళీ వేరే మోడల్ ఇది తీసుకున్నాను. ఉన్నా కావాలిగా. ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది సింక్ లో చెత్తది ఏమన్నా ఉన్నా తీయటానికి ఇది ఒకటి. అది ఫిల్టర్ సింక్ లో వేయటానికి అది. ఇది ఒకటి తీసుకున్నానండి. ఈ పొయ్యి గట్లే తుడుచుకోవడానికి నాప్కిన్లు అండి. చాలా బాగుంటాయి ఇవి మాత్రం. అసలు 7-8 వస్తాయి. చాలా బాగుంటాయి. పొయ్యి తుడుచుకోవడానికి నీట్గా వచ్చేస్తాయి. గట్లే తుడుచుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నానండి. ఒక బిస్కెట్ ప్యాకెట్. ఇంట్లో ఎప్పుడు తింటాకి చాకోస్ అండి. మా పాప ఎప్పుడైనా పాలు పోసుకుని తింటాకి కోసం తీసుకుంది. చాకోస్ ప్యాకెట్స్. చాకోస్ ప్యాకెట్స్ అన్నమాట. ఇదిగోండి మ్యాగీ ప్యాకెట్ ఉండాలి. ఎప్పుడైనా చేసుకుంటాం కదా తీసుకున్నాము. పాప్కార్న్ బాగానే తింటామండి మా ఇంట్లో. ఎప్పుడైనా సాయంత్రం పూట తినాలనిపించినప్పుడు ఇవి బాగా వస్తాయండి. చాలా బాగా పనిచేస్తాయి. ఇవి బాగా వస్తుంది కూడా. అందుకే ఇది ఒకటి తీసుకున్నానండి. 2 ఈ 2 తీసుకున్నాను. అంటే ఒకటి లెక్క చేశాను. ఈయన సాక్సులు తీసుకున్నారులేండి. ఈయనకి కావాల్సినవి. సాక్సులు లేవులే, అదే బాధపడిపోయినాయి. అందుకే తీసుకున్నా. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా, కుదరలు. ఈ రోజు కుదిరింది. ఇవి ఇంకేదో మా పాప తింటాకి తీసుకున్నాండి. అదే చాక్లెట్స్. చాకో అదేంటిది ఏంటంటారు? చుప్పా అంట. ఇవ్వండి చిన్నవి గడియారాలు వేయటానికి అది బ్యాటరీస్ తీసుకున్నాము. మా పాప ఇది తీసుకుందండి. ఏంటది? చాక్లెట్సా? బటర్ అండి. బటర్ అంటే బ్రెడ్ లో అట్లా తింటాకి తెచ్చుకుంటది ఆమె. తీసుకుందండి ఇది ఒకటి. ఈ కేక్ చేసినప్పుడు వాడుకోవడానికి తెచ్చుకుందండి. ఇదిగోండి ఈ బ్యాటరీలు గడియారంలోకి. ఇది అది మా షేవింగ్ క్రీమ్లే. అంతే. నీ చేతులు ఏంటది? ఇవి ఉక్కు, అదే పెడతాకి అనిపిస్తే ఉక్కులుగా. తీసుకున్నాను. ఇంతేనా? ఇవండి డిమార్ట్ నుంచి తెచ్చిన సామాను. ఏంటి అవేనా? చిన్నవి కరెంట్ పోయినప్పుడు వాడుకుంటారు. పాపకి కరెంట్ పోయినప్పుడు పెట్టాకి తీసుకున్నాం. బాగానే వస్తుంది గాలి. దగ్గర చూసి గాలి బాగా వస్తుంది. మొహానికి తలకి ఇట్లా జాబ్ పెట్టినప్పుడు బాగా వస్తుందండి. చాలా బాగుంది. చార్జర్ కూడా ఇచ్చారు. చార్జర్ దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట అయిపోయినప్పుడు. అండి నేను ఎప్పటికప్పుడు కప్పులు మార్చేస్తా ఉంటాను. అయితే మళ్ళీ కప్పులు తీసుకొచ్చానండి. టీ తాగటానికి టీ కప్పులు. ఎంత తీసుకున్నాడు అది? అరడజను. కప్పు వచ్చి 30 రూపాయలు పడింది. 30 పడిందా? 23 ఎంతో. 23. కళ్ళు మాకు కనబట్లేదు. 23 రూపాయలు పడిందండి ఒక కప్పు వచ్చి. ఈ పెద్ద కప్ ఎంత చూడు? దాని మీద ఉంది. ఈ 2 నాకు చూపించు, నేను చూస్తా. కప్ ఎంత? ఈ 2 ఇటు నాకు రేట్ చూపించు. 69 రూపాయలు, 70 రూపాయలు. ఇదిగోండి ఇవి 2.
ఇదిగోండి బౌల్స్, ఇది కూడా కేక్ ఎప్పుడైనా తయారు చేసుకుంటామండి. అని ఏదైనా కలుపుకోవచ్చులే. ఏదైనా దేనికైనా ఉపయోగపడిద్ది బౌల్స్. ఇదొకటి తీసుకున్నామండి. అవి ఒక 2, మొత్తం 4 బౌల్స్ తీసుకున్నాం. ఇంకా ఓకే, ఇవి తీసుకొచ్చామా డీపార్ట్ నుంచి? ఇవ్వండి డిమార్ట్ సరుకులు మేము తీసుకొచ్చినవి. అదే ఒకటని వెళ్ళి ఇన్ని తీసుకొచ్చాము. అసలు యాక్చువల్గా అండి మేము వెళ్ళింది మా చిన్న బొడ్డోడికి ఏమన్నా ఒక 5-6 గౌన్లు కొన్నాం, టైట్ అయిపోతున్నాయి అని చెప్పి వెళ్ళాం. బెడ్షీట్లు అదొకటన్నా సోఫా కవర్ ఒకటి తీసుకుందాం అని వెళ్ళామండి. మొత్తం ఏంటంటే ఒక 2,000 3,000 అనుకుంటే 9,000కి వెళ్ళింది. అది అన్ని 8,800 అయిందండి మొత్తం. అది సోఫా కవరు ఇవి తీసుకున్నాడు. అంటే ఇంక అక్కడికి వెళ్తే నా 2 తీసుకుందామని 5-6 తీసేసుకుంటాం వస్తువులు. అది అంతా కామను. ఓకేనండి, ఇవ్వండి. మేము ఇక్కడ సామూర్తి రోడ్లో, విజయవాడ సామూర్తి రోడ్లోది బాగా ఎప్పుడు జనం మాత్రం కిటకిటలాడిపోతారు. విజయవాడలో ఏ బ్రాంచీలో అలా ఉండరు. ఓకేనండి, మీ ఊళ్ళో ఏ ఏరియాలో ఉందో డీమార్ట్ తెలియజేయగలరు కామెంట్ రూపంలో. ఓకేనండి, బాయ్ అండి.